హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఇది ఉగాది రోజున తీసిన వీడియో అనమాట. ఉగాది వ్లాగ్. మార్నింగ్ లేవగానే ఈ ఫ్లవర్ అయితే చూశాను. ఇంతకుముందు నాకు ఒక స్టూడెంట్ ఇచ్చారనమాట. ఇంకా కప్పులో వేసుకున్నాను. అలా ఫ్లవర్స్ ఏవైనా ఇస్తే పిల్లలు పెట్టుకోవాలనిపించదండి. ఒక కప్లో వాటర్ వేసి అందులో వేసి పెడితే ఒక 4-5 డేస్ ఉంటుంది ఫ్రెష్గా. డైలీ చూస్తూ ఉంటానన్నమాట. అటు ఇటు తిరుక్కుంటూ ఇంట్లో ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటాను. అదొక సరదా నాకు. అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. నాకు ఒకలాగా ఉంటుంది అనమాట. నాకు అలాగ మంచిగా అనిపిస్తుంటుంది. ఇంకా మార్నింగ్ పండగలంటే ఇంక హడావిడి మామూలుగా ఉండదు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బయట వాకిలంతా ఊడ్చేసి సాంపు జల్లేసి ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ డే అనేది పండగ అనేది స్టార్ట్ అయ్యేది ముగ్గులతోటే అనుకుంటాను. బిగినింగ్ అనేది ముగ్గులతోటే బిగిన్ అవుతుంది. అసలు ఇంటి ముందు అలుక్కొని చల్లుకొని ముగ్గు వేసుకుంటే, ముగ్గులో ఇంత పసుపు కుంకుమ వేసుకొని మంచిగా అలంకరించుకుంటే, అంటే భూతల్లికి చేసే సేవ అంటారు కదండి, అట్లా అవకాశం ఉన్నప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే అన్నీ అపార్ట్మెంట్లు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని ఇట్లా పైన అంతస్తులలో ఉండి కొంచెం ఈ ముగ్గులు వేయడం ఊడవడం ఇవన్నీ తగ్గిపోయినాయి అనే చెప్పొచ్చు. కానీ అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇలా వేస్తూ ఉంటే బాడీకి ఎక్సర్సైజ్ లాగా కూడా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. జనరల్గా అయితే నాకు ఇలా ముగ్గులు వేయడం చల్లడం అనేది బాగా ఇంట్రెస్ట్. కాకపోతే ఇప్పుడు పైనకి వెళ్ళడం వల్ల ఇది తగ్గింది. మా అత్తయ్య గారు లేరు. మా అత్తయ్య గారికి కంటి ఆపరేషన్ అయిందనమాట. అంటే కంటికి లెన్స్ వేయించుకున్నారు. ఆవిడ కొంచెం రెస్ట్ ఇచ్చారు. మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. 15 డేస్ వరకు రారు. ఇంకా ఆవిడ లేరు కాబట్టి అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎంతైనా పెద్దవాళ్ళు ఉంటే మనకి ఆ హెల్పింగ్ హ్యాండ్ అనేది అర్థమవుతుంది అనమాట. వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారు ఏంటి అనేది తెలుస్తుంది. పెద్దవాళ్ళు లేకపోతేనే వాళ్ళ లోటు అనేది క్లియర్గా అర్థమవుతుందండి. నాకు అలాగే అనిపించింది నిన్న. మా అత్తయ్య గారు లేకపోతే నాకు పండగ రోజు అసలు ఏంటో అంత డిస్టర్బెన్స్గానే ఉండింది. ఎందుకంటే ఆవిడ చాలా హెల్ప్ చేస్తారు. పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో నాకు హెల్ప్ చేయడము, వంటల విషయం కానివ్వండి, ఏదైనా సరే నన్ను అంత ప్రెషర్ అయితే ఏం పెట్టరండి. అసలు అట్లా అనిపించింది నాకు. ఇంకా సరే, ఇంకా ఆవిడ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంకా తన హెల్త్ ఇంపార్టెంట్, మంచిగా చూసుకోవాలి కదా, కొద్దిగా రెస్ట్ అది ఉండాలి కదా, ఇంకా అని చెప్పేసి ఇంకా వెళ్ళారనమాట అక్కడికి. ఇంకా నేనే ఇంకా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను. కింద అంతా క్లీన్ చేసి ముగ్గులు వేసి వచ్చేసి పైన కూడా మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి కదండి. ఇంకా పైన క్లీన్ చేసేసుకొని ఇంకా అంబలు అయితే కాసేస్తున్నాను అనమాట. అంబలి యాక్చువల్గా మనకి పండగలప్పుడు వంటలు పొద్దున్నే చేయాలంటే కుదరదండి. ఏదో ఒకటి ఇలా ఉంటే పిల్లలు అడుగుతూ ఉంటారు, ఆకలి అంటూ ఉంటారు. కొంచెం దోసపిండి అయితే మిక్సీ బట్టి పెట్టాను రాత్రి. ఒకవేళ టిఫిన్ అలా వేసిద్దాము, ఎందుకంటే పొద్దున్నే అన్నం కూరలు ఇవన్నీ ఉండాలంటే కొంచెం కుదరదు అనమాట, టైం పడుతుంది. ఈ టమాటా చట్నీ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇది కూడా ఒక వీడియో తీసాను, షేర్ చేస్తానండి కమింగ్ వీడియోస్లో. ఇంకా అంబలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వాటర్ పెట్టేశాను. మా చిన్న పాప బాగా తాగుతుంది అంబలు, నేను తాగుతాను, మా చిన్న పాప తాగుతుంది. కాకరకాయ ఫ్రై కూడా చేసి పెట్టాను. ఇవన్నీ ముందు రోజు చేసుకున్నాను. ఎందుకంటే ఇవి రెడీగా ఉన్నాయనుకోండి, ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ అడిగినప్పుడు కొంచెం రైస్ వండేస్తే అవి వేసేసుకొని తినేస్తారు కదా అని రెడీ చేసుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఇంకా వంట పనులు ఇవన్నీ పెట్టుకుంటే పండగ పనులు అయితే కంప్లీట్ కావు. అందుకని ఇక అంబలు కాసేసి పక్కకి పెట్టేస్తున్నాను. ఇంకా మా మనం అప్పుడు మధ్యాహ్నం వరకు పడుతుంది ఈ పనులన్నీ అవ్వాలి అంటే. ఇంట్లో ఇక బచ్చాలు చేస్తాము, పచ్చడి చేస్తాము, అందరు స్నానాలు, శుభ్రం చేసుకోవడం ఇవన్నీ అయ్యే వరకల్లా పూజ ఇవన్నీ అయ్యే వరకల్లా మధ్యాహ్నం అవుతుంది. ఇంకా అప్పుడు వరకు కొంచెం ఎనర్జీ ఉండాలంటే అన్నం అయితే తినలేము పండగలప్పుడు. నేనైతే ఏం తినలేండి. నేను అసలు ఏది జావా ఏమి కూడా తాగట్లేదు. ఈ మధ్యలో ఏమైనా పూజలు ఏమైనా చేస్తే కూడా మధ్యాహ్నం వరకు ఉంటాను. మధ్యాహ్నం నుంచి తింటాను అనమాట. ఖాళీ ఒక టీ ఒకటి తీసుకుంటాను, టీ తాగుతాను. లేదంటే ఇంకేదైనా హాట్ వాటర్, మొన్నటిదాకా అయితే హాట్ వాటర్ తాగాను. మధ్యలో ఎండాకాలం అని చెప్పేసి ఆపేశాను. ఇంకా అంబలు మాత్రం రెడీ అయింది. ఇంకా ఏదో ఒకటి ఒక గ్లాస్ ఆఫ్ ఏదో ఒకటి ఎనర్జీ జ్యూస్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, అంబలి కానివ్వండి, ఏదైనా ఒకటి తాగి చేసుకుంటే మనకి పనులన్నీ చేసే ఓపిక అయితే ఉంటుంది. నేను తాగుదాం అనుకొని చేశాను నేను, కానీ ఎందుకో తాగలేదండి. ఈ పండుగ అప్పుడు ఈ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆకలి అనేది అసలు అనిపించదు. అదేదో నీరసం అలసట కూడా రాదు. చేస్తూనే ఉంటాం, పని వెనక పని అయితేనే ఉంటుంది. అట్లనే జరిగిపోయింది నాకు. ఇంకా మా చిన్న పాప అడుగుతున్నా కొద్దీ పోస్తున్నాను. మా పెద్ద పాప తాగదండి అంబలి, తనకు ఇష్టపడదనమాట. ఇక తనకు దోశలు కావాలంటే దోశలు వేసి ఇచ్చేసాను. ఇక పిల్లలు అంతసేపు ఉండలేరు కదా వంట అయిందా. కానీ ఈ వేప పువ్వు ఇవన్నీ తీసుకొచ్చారు మా హస్బెండ్. సరుకులు కూడా కొన్ని తీసుకొచ్చారనమాట. కొత్త చింతపండు, బెల్లము, కొబ్బరికాయ, ఇంకా మనకు పచ్చడి సామాను, భక్షాలు చేస్తాం కదండి, భక్షాలకు సామాను అన్నీ తీసుకొచ్చారు. అవన్నీ తీసి పెడుతూ ఉన్నాను అనమాట. ఇలా అయితే బిజీగా అయితే గడిచింది. ఉగాది రోజు అయితే మామిడి ఆకులతో ఇలా తోరణాలు కట్టేశారు. మా హస్బెండ్ పిల్లలు ఇద్దరు కలిసి కట్టేశారనమాట.
ఇంకా నేను స్నానం చేసి వచ్చి పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పప్పు అయితే నానబెట్టేసి ముందే నానబెట్టేసానులేండి. ఇంక పప్పు నానిన తర్వాత ఇక నేను మళ్ళీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను. ఇంకా స్నానం అయితే చేశానండి. ఈ శారీ అయితే కట్టుకున్నానండి. ఈ మధ్యన ఆరెంజ్ కలర్ శారీస్ చాలా ట్రెండ్ అయిపోయినాయి కదా, ఎవరు చూసినా ఇవే కడుతున్నారు. స్టార్టింగ్లో అయితే తీసుకోవాలనుకున్నాను, కానీ ఇంకా అందరూ కట్టుకుంటుంటే మంచిగా అనిపించింది. ఇంకా నేను కూడా వానక్క దగ్గర తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టేశాను. ఈ విధంగా అయితే బౌల్స్లో వేటికి అవి వేస్తూ ఉన్నాను అనమాట. మా హస్బెండ్ కలిపేస్తారు. ఎవ్రీ ఇయర్ ఆయనని చేస్తారండి పచ్చడి. అన్నీ రెడీగా పెట్టేసి ఆయన కలిపేస్తారనమాట. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం. ఇయర్ అనే కాదు, మీకు చూపిస్తున్నాను మేము ఎలా చేస్తాం ఏంటి అనేది. ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటుండొచ్చు. ఇక పప్పు అయితే బాగా నానిపోయింది. ఇంకా నానిన తర్వాత ఇంక ఉడకబెట్టేద్దామని స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేస్తానండి, ఎందుకంటే ప్రసాదాలు కదండి. స్నానం చేయకుండా మనం ఇవన్నీ చేస్తే కూడా మనసుకు మంచిగా అనిపించదు. అందుకే స్నానం చేసి రాగానే స్టవ్ ఆన్ చేసేసి పప్పు పొయ్యి మీద వేసేసి ఇక పచ్చడికి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాను అనమాట. ఇక్కడ కంకణం కడుతున్నాను. కంపల్సరీ అయితే చాలామంది కొత్త కుండలో చేస్తారు. ఇక ఎవ్రీ ఇయర్ కుండ తేవడం వల్ల ఏమవుతుందంటే స్టాక్ ఎక్కువైపోతూ ఉంటుంది, కుండలు జమ అవుతూ ఉంటాయి, మళ్ళీ అవి ఎక్కువ యూజ్ చేయం కదా. అందుకని చెప్పేసి కుండలలో అయితే తగ్గించేసామన్నమాట. ఇలాగ ఒక గిన్నె సపరేట్గా పెట్టేసుకొని ఇంకా ఆ గిన్నెకే పసుపు అని మన బొట్లు పెట్టేసి కంకణం కట్టి పచ్చడి అయితే కలిపేస్తామన్నమాట. అందరు ఇలాగే చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు కుండలో ఇందాక చెప్పినట్టు కొంతమంది కొత్త కుండలో కూడా చేస్తూ ఉంటారు. ఇంకొకరు ఆనవాయితీని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. నేనైతే ఇవన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ మామిడాకులు ఇవన్నీ కట్టేసి స్నానానికి వెళ్ళారనమాట. ఇంకా ఆయన వచ్చేలోపు ఇవన్నీ రెడీ చేసేసి పచ్చడి కలిపేస్తారనమాట. చూపిస్తానండి, షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. ఇలా అయితే బౌల్ అయితే రెడీ చేస్తారనమాట. ఇలా ఉంది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది పండుగ అనేది కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాగైతే అన్నీ తీసి పెట్టాను. బెల్లము, ఉప్పు, కారము, చింతపండు, వేప పువ్వు, పచ్చడి సామాన్ అంటే మనకు షాప్లో ఇస్తారు, పుట్నాలు అవన్నీ ఇస్తారనమాట. పచ్చడి సామాను, మామిడికాయ ముక్కలు ఇస్తామన్నమాట. ఇలా పప్పు అయితే ఉడికిపోయిందండి. ఆల్మోస్ట్ ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఈ భక్షాలకి మనకు అందరికి తెలిసే ఉంటుంది, మరీ మెత్తగా అయితే ఉడకొద్దు శనగపప్పు, కొంచెం మీడియంగానే ఉడకాలన్నమాట, మామూలుగా ఉడకాలి. ఇంకా అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పిండి అయితే కలిపేస్తున్నాను భక్షాలు చేద్దామని. ఇంకొక పక్క బెల్లం కూడా తురిమేస్తున్నాను. ఇప్పుడు ఆ పప్పుని బెల్లాన్ని కలిపి మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇక్కడైతే పూర్ణానికి అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఒక పక్క మా హస్బెండ్కి అన్నీ ఇస్తూ ఉన్నాను అనమాట. పచ్చడికి ఏమేమి కావాలన్నీ అక్కడ సిద్ధం చేశాను. ఇంకా ఆయన స్నానం చేసి వచ్చి ఇవన్నీ కలుపుతూ ఉన్నాడు. ఒక అడుగు కిచెన్లోకి, ఒక అడుగు ఇక్కడికి అక్కడికి అన్నట్టు తిరుగుతూ ఉన్నాను అనమాట. ఒక అడుగు హాల్లోకి, ఒక అడుగు కిచెన్లోకి. ఈయనకు అందియడం, మళ్ళీ కిచెన్లో వంట దగ్గర భక్షాలు చేయడము, ఇవి పనులతో సరిపోయింది. ఇలా ఉందనమాట. జనరల్గా మా అత్తయ్య గారు ఉంటే మా అత్తయ్య గారు భక్షాలు చేసేవాళ్ళు అనమాట. నేను కూడా చేసేదాన్ని, కాకపోతే ఆవిడ బాగా చేస్తారు. ఇంకా పచ్చడి కలపడం ఇవన్నీ కల్పించడం ఇవన్నీ తయారు చేయడం మా అత్తయ్య గారు చూసుకునేవాళ్ళు అనమాట. ఇంకా నేను కిచెన్లో ఇలాగ భక్షాలు చేయడము, వంట చేయడం ఇలాంటి పనులు నేను చేసుకునేదాన్ని. ఇక బయట పనులు ఇలాంటివన్నీ. కానీ ఆవిడ లేరు కాబట్టి కొంచెం ఆ లోటు అనేది బాగా కనిపించింది నాకు. నాకు చాలా గుర్తుకొచ్చారు నిన్న. ఎంతైనా పెద్దవాళ్ళు ఉంటే అంతే కదండి. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఆ వాల్యూ అర్థం కాదు, వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు మనకి ఆ వాల్యూ తెలుస్తుంది, ఎవరైనా అంతే. ఇక మా హస్బెండ్ అయితే ఇలాగ అన్నీ వేసేసి కలిపేస్తున్నాడు. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిందనమాట. ఇలా ఉంటుంది మొత్తం కూడా. వాటరు, చింతపండు గుజ్జు, మనం సిద్ధం చేసుకున్న ఉప్పు, కారము, మామిడికాయ ముక్కలు, వేప పూత, ఇవన్నీ షడ్రుచులు అంటారు కదండి, ఇవన్నీ వేసి కలిపేస్తామన్నమాట. ఈ పచ్చడి సామాన్ అంటే ఈ షాప్లో దొరుకుతుంది, ఇది కూడా వేస్తాము టేస్ట్ కోసం అని చెప్పేసి. ఇంకా పచ్చడిగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుని దగ్గర పెట్టేశారు మా హస్బెండ్. ఇక్కడ భక్షాలు కూడా చేసేసానులేండి అప్పటికి. ఇంకా ఫస్ట్ అయితే 2 భక్షాలు అయితే చేసి ఆయనకి ఇచ్చేసాను. ఇంకా ఆయన కిచెన్లో చేసి ఇచ్చేసాను. ఇంకా ఆయన పూజ రూమ్లో పెట్టేసి ఇక పూజ అయితే ఆయనే చేశారండి. నేనైతే ఏం చేయలేదు, ఎందుకంటే నాకు ఈ వంట దగ్గర ఈ బయట పనులు వీటితోటి సరిపోయింది. ఇంకా పూజ రూమ్లోకి వెళ్ళాలంటే, ఇక పూజ చేయాలంటే అసలు నాకు టైమే సెట్ కాలేదనమాట. ఇంకా మా ఆయన నుండి నేను చేసేస్తానులే పూజ కాడ అంటే పూజ సామాన్ అవన్నీ కడిగిచ్చాను ఆయనకి. ఇంకా పువ్వులు అవన్నీ రెడీగా పెట్టేస్తే స్నానం చేసి వచ్చి ఇంకా ఆయన దీపారాధన చేసి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంకా పూజ రూమ్లో మొత్తం కూడా ఆయన చూసుకున్నారు. పూజ దగ్గర మొత్తం ఆయన చూసుకున్నారు. కిచెన్లో ఇంకా బయట ఈ పనులన్నీ నేను చూసుకుంటూ వచ్చానమాట. బచ్చాలు అయితే నేను ఇలా పెద్దగానే చేస్తానండి, ఎప్పుడైనా ఇంతే, ఇదే అలవాటు. చిన్నగా అయితే నాకు రావు అసలు ఎందుకో కానీ. పలసగా పెద్దగా చేస్తాను, మందం కూడా మరీ మందంగా ఏం చేయను, కొంచెం పలసగా పెద్దగా చేస్తాను. ఒక చపాతీలాగా వస్తుందన్నమాట. ఇంకొక పక్క భక్షాలు రెడీ అయిపోయినాయి, మరొక పక్క పూర్ణం బూరెలు అయితే వేస్తున్నాను అనమాట. ఇవి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దోసపిండి ఆల్రెడీ పట్టి పెట్టాను నైట్ అని చెప్పాను కదా, ఇంకా అందులో నుంచి కొంచెం తీసుకొని ఇంకా
ఇంకా మనం పూర్ణం ఉంటుంది కదండి, పూర్ణం ఇట్లా బాల్స్ లాగా చేసుకొని ఇంకా పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసేయడమే. చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనమాట. పిల్లలు ఇవి బాగా ఇష్టపడతారండి, ఇవి అడుగుతారనమాట. అందుకని చేశాను. ఇంకా 2 రకాలు అయితే చేశాను. ఇంకా పులిహోర అవి చేద్దాం అనుకున్నాను కానీ అసలు టైమే సెట్ కాలేదు నాకు. ఇంకా ఉన్నంతలో అయితే చేశాను, పెట్టేశాను అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. పండగలప్పుడు మనం ఇలాంటి ఐటమ్స్ ఏమైనా చేసామనుకోండి, తినే ఐటమ్స్, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకో మరి విడిగా చేసుకొని తింటే అంత టేస్ట్ అనిపించవు. భక్షాలు కానివ్వండి, పూర్ణం బూరెలు కానివ్వండి, 2 కూడా బాగా టేస్టీగా అయినాయి, మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ అయితే కొంచెం క్వాంటిటీ తోటి చేసి పెట్టేశాను. ఇంకా మిగతావన్నీ నెమ్మదిగా చేసుకున్నాంలేండి. ఎందుకంటే ఫస్ట్ ఇంకా దీపారాధన, నైవేద్యం ఇవన్నీ కంప్లీట్ కావాలి కదా. టెంపుల్కి అలా వెళ్దాం అనుకున్నాం కానీ అసలు ఇంకా టైం సెట్ కాలేదు, వెళ్ళలేకపోయాము. ఇంట్లోనే అయిపోయిందనమాట పూజ అంతా. ఇలా అయితే ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇవి మైదా పిండితో కూడా వేసుకోవచ్చు, చపాతీ పిండి మైదా పిండితో కూడా వేసుకోవచ్చు. ఇంకా దోశ పిండితో వేస్తే క్రిస్పీగా ఇంకా బాగా వస్తాయి అనమాట. అందుకని ఇలా వేసాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక చేతిలో భక్షాలు, ఒక చేతిలో పూర్ణం బూరెలు రెడీ అయినాయి. నైవేద్యం పెట్టేసి ఇంకా మా హస్బెండ్ అయితే హారతి ఇస్తున్నారు. ఇంక నేను హారతి తీసుకొని పిల్లలు కూడా హారతి తీసుకున్నారు. పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తారండి పండగలప్పుడు. మా పిల్లలు కూడా ఇలా అయితే ఉంది పూజ రూమ్లో దేవుని దగ్గర. ఇలాగైతే సరదాగా సంతోషంగా మంచిగా అయితే పూజని ఉగాది పండుగని చేసుకున్నాము. ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది, కలర్ కాంబినేషను. ఫస్ట్లో తీసుకోలేదు కానీ ఎందుకులే అనుకున్నాను. అందరికి ఒకటే కలర్స్ లాగా ఎక్కడ చూసినా ఇదే కలర్ ఉంది, ఎందుకులే యూనిఫామ్ లాగా అనుకున్నాను. కానీ నేను కూడా అట్రాక్ట్ అయిపోయాను అనమాట. సరే అని చెప్పి తీసుకొని కట్టుకున్నాను. బ్లౌజ్ స్వాతి స్టిచ్ చేసింది, నేను కట్ చేసి ఇచ్చాను. ఇంకా ఈవినింగ్ అంటే మరీ ఈవినింగ్ ఏం కాదులేండి, 3:30 అలా అయింది అనుకుంటా. ఇంకా మనము పప్పు ఉడకబెడతాం కదా, శనగపప్పు. ఆ ఉడకబెట్టిన దాంట్లో నుంచి వాటర్ వెళ్తాయి. ఆ వాటర్ తోటి కొంచెము పప్పు వేసి ఇలాగ పప్పుచారు అయితే చేశాను. భలే కమ్మగా టేస్టీగా ఉంది. ఇక నైట్ డిన్నర్లోకి ఇదే అయిపోయిందనమాట. ఇలా అయితే ఉగాది రోజున డే అనేది బిజీగా గడిచింది. మొత్తానికైతే హ్యాపీగా ఎండ్ చేశాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.